ఓం గం గణపతయ్య నమః. మన ఫస్ట్ వీడియోలో భాగంగా మనం లడ్డు కల్తీ వివాదం గురించి మాట్లాడుకున్నాం. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అసలు ఆ కల్తీ నెయ్యి ట్యాంకర్లు కొండపైకి ఎలా వచ్చాయి, దాని వెనుకున్న అసలు కారణం ఏంటి, దేవాలయ నిర్వహణలో పేరుకుపోయిన రాజకీయ వ్యూహాలు ఏంటి. నమస్కారం, నా పేరు వి మహేష్. వెల్కమ్ టు ధర్మాస్త్ర ఛానల్. ధర్మాస్త్రలో భాగంగా పుణ్యక్షేత్రాలను పాలిస్తున్న రాజకీయ గ్రహణం గురించి నిర్భయంగా విశ్లేషిద్దాం. బోర్డు మెంబర్స్ అర్హత ఏంటి? శ్రీవారి ఆలయంలో బోర్డు మెంబర్స్ అంటే ఒకప్పుడు అత్యంత గౌరవప్రదమైన స్థానం ఉండేది. వేద పండితులు, ఆధ్యాత్మిక చింతన కలిగిన వారు ఆ బోర్డులో ఉండేవారు. కానీ గత కొన్నేళ్లుగా మనం ఏం చూస్తున్నాం? ఎన్నికల్లో ఓడిపోయిన వారికి లేదా ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే వ్యాపారస్తులకు బోర్డులో స్థానం కల్పిస్తున్నారు. దీనివల్ల భక్తి కంటే టెండర్లు, కమిషన్లు, వివిఐపి దర్శనాల మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. అందుకే నెయ్యి సరఫరాలో క్వాలిటీ కంటే కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు ఇంపార్టెన్స్ పెరిగింది. అన్యమతస్తుల ప్రమేయం. హిందూ దేవాలయాలకు సంబంధించిన బోర్డులో ఇతర మతాల పట్ల ఆసక్తి ఉన్నవారు లేదా అన్యమతస్తులు ఉండడం ఎంతవరకు ధర్మం? తిరుమలలో పనిచేసే ప్రతి ఒక్కరూ శ్రీవారిపై నమ్మకం ఉన్న వాళ్ళే ఉండాలి. కానీ గత ప్రభుత్వ హయాంలో అన్యమత ప్రచారం చేస్తున్న వారు కూడా వ్యవస్థలో ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. నమ్మకమే లేని వాళ్ళకి ప్రసాదం పవిత్రత గురించి ఏం తెలుస్తుంది? వారికి లడ్డు అనేది కేవలం ఒక స్వీట్ మాత్రమే. అందుకే కల్తీ జరిగిన నెయ్యి వాడటానికి కూడా వెనకాలేదు. ఇన్ ఫైనాన్షియల్ లెన్స్, భక్తులు భక్తితో హుండీలో వేసే కోట్లాది రూపాయలు ప్రభుత్వం తన అవసరాలకు వాడుకోవడం, డైవర్ట్ చేయడం కానీ చేస్తుందా? సామాన్య భక్తులకు కనీస సౌకర్యాలను కల్పించకుండా నిధులన్నీ వేరే పథకాలకు మళ్లించడం ధర్మమా? హిందూ దేవాలయాల మీద ఉన్న నియంత్రణ ఇతర మత సంస్థలపైన ప్రభుత్వానికి ఉందా? భక్తులు భక్తితో హుండీలో వేసే కోట్లాది రూపాయలను నిత్యం పూజలకు, ఉత్సవాలకు, నైవేద్యాల కోసం ఖర్చు చేస్తారు. అలాగే సిబ్బంది జీవితాలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వాటి కోసం కూడా వాడుతూ ఉంటారు. అలాగే నిత్య అన్నదానాలకు, ఉచిత బస్సుల కోసం కూడా అవి ఉపయోగిస్తారు. చాలా దేవాలయాలు స్కూల్స్ అండ్ కాలేజీలను నిర్వహిస్తుంటాయి. పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తాయి. వైద్య సేవలు, ఎస్విఐఎం, బర్డ్ లాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ను నడుపుతూ పేదలకు ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో చికిత్స అందిస్తుందని తెలుసా? ఫ్రీ టెంపుల్స్. మన హిందూ దేవాలయాలన్నీ కూడా ప్రభుత్వ కబంధ హస్తాల్లోంచి విడుదల కావాలి. ధార్మిక్ బోర్డ్స్, వేద పండితులు, ధార్మికవేత్తలు, అలాగే నిజమైన భక్తులు ఈ స్వతంత్ర బోర్డులో ఉండాలి. ట్రాన్స్పరెన్సీ, ప్రతి పైసా లెక్క, అలాగే ప్రతి టెండర్కి సంబంధించిన వివరాలు భక్తులకు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి, వాళ్ళకి తెలియాలి. మనం ఇప్పుడు ప్రశ్నించకపోతే రేపు మన పిల్లలకి కనీస అవగాహన కూడా సంస్కృతి పట్ల ఉండదు. మన దేవాలయాలను మనమే కాపాడుకోవాలి. నా భావాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్.